అందరికీ ఈరోజు మీకు చికెన్ పచ్చడి పక్కా కొలతలతోటి ఎవరు చేసినా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు 3 నెలలు కాదండి 6 నెలలు నిల్వ ఉండే పచ్చడి చేసి చూపిస్తాను, చూసేయండి. ఊరుకోండి, నిల్వ పచ్చడి అంటారు కానీ మా ఇంట్లో అయితే 3 నెలలు కాదు కదండి 30 రోజులను మొత్తం తినేస్తారండి. ఎంత పచ్చడి చేసినా వెంటనే తినేయాలండి, లేదంటే మనసొప్పదు మా ఇంట్లో. మీకు ఇన్ని కౌర్లు చెప్తున్నాను కదండి, ఈ పచ్చడి రెడీ అయిన 2-3 గంటలకే నేను తినటం మొదలు పెడతానండి. కానీ మీరు అలా చేయకుండా ఈ పచ్చడి పెట్టిన కనీసం 2 రోజులు పక్కన పెట్టుకుని నాకు తింటేనే దీని టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. కానీ ఏం చేస్తాం, చికెన్ పచ్చడి చూస్తే నోరు ఊరిపోద్దండి, తినకుండా ఆపుకోలేకపోతున్నాం. ఇంకెందుకండి ఈ కౌర్లు ఎన్ని చెప్పినా ఇలాగ ఉంటాయి. కానీ ప్రాసెస్ ఎలానో చూపించాను, చూసేయండి. నేనైతే 2 కేజీలు బోన్లెస్ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఈ చికెన్లో వాటర్ అనేది లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని ఈ ముక్కలకన్నిటికి పట్టేటట్టు శుభ్రంగా కలిపేసుకోవాలండి. ఇక్కడి నుంచి ప్రాసెస్ కరెక్ట్గా చూస్తేనే మీకు నిల్వ అనేది ఉంటుందండి. పచ్చడి నేను చేసి ప్రతిదీ మీరు కరెక్ట్గా చూసి ఫాలో అయిపోండి. పచ్చడి మీకు సూపర్ పర్ఫెక్ట్గా 3 నెలలు కాదు కదా 6 నెలలు నేను నిల్వ ఉండిపోద్దండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ ఇప్పుడు ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ హై ఫ్లేమ్లో పెట్టుకుని 3 నిమిషాల తర్వాత ఈ ముక్కలు కిందకే పైకి ఇలా తిప్పేసుకోవాలండి. ఇది తిప్పుకుంటే ఇందులో ఇప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఇలాగే ఉడికించాలండి. పొరపాటున మాడిపోతుందండి, ఇందులో వాటర్ కానీ వేయకండి. ఎందుకంటే మనం 2 కేజీలు చికెన్ తీసుకుంటే కేజీ వాటర్ అనేది బయటకు వస్తుంది. చూడండి, మీకు చూపిస్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేను బాయిలర్ కోడితో చేస్తున్నానండి. మీరు కనుక నాటుకోడి చేసుకుంటే కుక్కర్లో పెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ కుక్కర్లో చేసుకోవాలి. చెప్పాను కదండి వాటర్ అనేది బయటకు వస్తుందని. చూడండి, మరీ వాటర్ వస్తుంది కానీ కేజీ వాటర్ వస్తుందా అని అనుకుంటారు, ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టండి. ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఖచ్చితంగా వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూడండి, వాటర్ అనేది ఎలా వచ్చిందో చూడండి. ఎంత వాటర్ అనేది వచ్చిందో చూడండి. నేను చుక్క వాటర్ వేయలేదండి. ఈ చికెన్లో అంత వాటర్ ఉంటుందండి. ఖచ్చితంగా ఈ వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యేదాకా ఉడికించుకోవాలండి. ఈ వాటర్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఒకసారి ఇలా గట్టి పెట్టకుండా ఇలా తిప్పుకొని కొంచెం ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుని ఇది తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా హోల్స్ ఉన్న గిన్నె ఒకటి తీసుకుని ఈ చికెన్ అంతా ఇందులో వేసుకోవాలండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఆ వాటర్ అంతా పోతుంది. ఒక 15 నిమిషాలు అలా పక్కకు వదిలేయాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా మొత్తం పోతుంది. ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి అనేది నిల్వ ఎక్కువ రోజులు ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి పల్లీల ఆయిల్ వాడుతానండి. ఈ పచ్చళ్ళకి పల్లీల ఆయిల్ అంటే చాలా బాగుంటుందండి. అదేనండి వేరుశనగ నూనె. నేను ఒక 1/2 లీటర్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేదాకా హీట్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు ఇందులో కొంచెం కొంచెం వేసి వేయించుకోవాలండి. మీరు పెద్దది కడాయి పెట్టుకుంటే అన్నీ ఒకసారి వేయించుకోవచ్చు, కానీ అన్నీ ఒకసారి వేయించుకుంటే అన్నీ ఏగవండి సరిగ్గా. ఇలా కొన్ని కొన్ని వేయించుకుంటే అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటే అన్నీ ఈక్వల్గా ఎగుతాయండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలండి. అప్పుడు అన్ని ముక్కలు మంచి ఈక్వల్గా ఎగుతాయి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ముక్కలు అనేవి మాడిపోకుండా ఉంటాయండి. ఈ ముక్కలు అనేది ఎక్కువ వేగవసరం లేదండి, కొద్దిగా కలర్ చేంజ్ అవుతే చాలు. మరీ ఎక్కువ ఎగిపోతే పచ్చళ్ళు చాలా గట్టిగా ఉంటాయండి. అందుకని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. మిగతా ముక్కలు కూడా ఇలాగే ఈ ప్రాసెస్లో వేపుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ చికెన్ ముక్కలు ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే చాలండి, మరీ ఎక్కువ వేయించుకోవద్దు, ఎందుకంటే ముక్కలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఈ ముక్కలను తీసుకుని పక్కన పెట్టుకుని మనం ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులో ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక 2-3 ముక్కలు చిన్నవి వేసుకోవాలి. అలాగే జాపత్రి చిన్న ముక్క వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో లవంగాలు ఒక 6-7 లవంగాలు, యాలకులు ఒక 5 యాలకులు. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి వేసుకునేప్పుడు, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర వచ్చి 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలండి.
ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు వేసుకోవాలండి, ఎందుకంటే మనం పట్టేది చికెన్ ఆవకాయ పచ్చడి కాబట్టి. ఈ ఆవాలు కూడా వేసిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోకుండా ఇవన్నీ వేగేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ దారుగా వేగి మంచి అరోమా వచ్చేదాకా వేయించుకుని ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుని చల్లార్చుకుని గ్రైండ్ చేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఈ చికెన్ పచ్చళ్ళకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుని పెట్టుకోవాలండి. దానికోసం అల్లం వెల్లుల్లి ప్రిపేర్ చేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఈ ప్రాసెస్ కంపల్సరీ పాటించాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని మనం కొత్త ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక మనం యూజ్ చేసిన ఆయిల్ కాకుండా కొత్త ఆయిల్ వేసుకోవాలి. లేదు మనకి పచ్చడి నిల్వ అవసరం వద్దు అనుకుంటే మనం ఇందాక వేయించుకున్న చికెన్ ముక్కలు వేయించుకున్న ఆయిల్ కూడా వాడుకోవచ్చు. నాకు ఎందుకంటే నేను ఇది గల్ఫ్ పంపిస్తున్నానండి, ఈ చికెన్ పచ్చడి ఇది నిల్వ ఉండడం కోసం నేను ఫ్రెష్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు లీటర్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం సాల్ట్ అనేది ఇప్పుడే వేసుకోవాలి. ఈ సాల్ట్ యాడ్ చేసుకుని స్టవ్ మట్టుకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అలాగే మనం సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, సాల్ట్ అనేది కూడా కరిగిపోతుంది మొత్తం. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని ఒకసారి అటు ఇటు శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలండి. కారం అనేది ఎవరికి ఎంత ఇష్టం ఉందో అంత కారం వేసుకోండి. ఎవరు ఎంత కారం తినగలరో అంత కారం యాడ్ చేసుకోండి పచ్చళ్ళలో. ఈ కారం అనేది కొలతలను ఏమీ లేవు, కాదంటే నేను ఇందుకు చూడండి, నేను ఇంత అయితే కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఈ మసాలా అంతా ఇందులో వేసేసుకుని కలుపుకోండి. ఈ పచ్చడంతా ఈ కారం మసాలా మనం వేసిన సాల్ట్ అంతా కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు 4 తీసుకుని రసం తీసుకోవాలండి. గింజలు లేకుండా రసం తీసుకుని ఇప్పుడు ఇందులో వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువైతే ఇందులో కలుపుకొని మూత పెట్టి ఒక 2 రోజులు పక్కన పెట్టేశారంటే 2 రోజుల తర్వాత తీసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి పచ్చడే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ అండి అందరికీ, వీడియో చూస్తున్న అందరికీ. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి మరొకసారి అందరికీ.